జడ్జి బదిలీ జరిగిన జగన్పై విషం. ఈనాడు దుష్ప్రచారంలో మరో విషపు కథనం. కేసులే తప్పుడు కేసులు, కాంగ్రెస్ టీడీపీ కుమ్మక్కై పెట్టిన కేసులు. అలాంటి కేసుల్లో విచారణ జాప్యం జరగాలని ఎవరైనా కోరుకుంటారా? ఈ వేగంగా విచారణ పూర్తయితే తప్పుడు కేసులు తేలిపోతాయి. దాన్ని అడ్డుకోవడానికి ఎల్లో మీడియా కుయుక్తులు. సాక్షిలో పెట్టుబడులు సక్రమేనని తేల్చిన ఐటీ ఈడీ ట్రిబ్యునళ్లు. అదే తర్వాత రామోజీరావు బతికి ఉన్నన్నాళ్ళు మార్గదర్శి కేసు తప్పు జరగలేదన్నారు. మార్గదర్శి అక్రమ డిపాజిట్ల కేసులో రామోజీ ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని తేల్చిన ఆర్బీఐ. రామోజీ చనిపోయిన తర్వాత ఆ కేసులకు సంబంధం లేదని వాదించిన ఆయన కుటుంబం. వ్యవస్థలను మేనేజ్ చేసుకోవడం, కోర్టులను తప్పుదారి పట్టించడం రామోజీకే చెల్లు అని సాక్షి నిన్న ఈనాడు ఇచ్చిన దానికి కౌంటర్గా కథనాన్ని ఇచ్చింది. అయితే ఇదే టైంలో చంద్రబాబు గారి కేసులకు సంబంధించి కూడా మరి చాలా కాలంగా జరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఏసీబీ కోర్టులో కేసులు ఉన్నాయి కదా, మరి ఆ జడ్జీలు కూడా బదిలీ అయ్యారు కదా అని నిన్న మొన్న కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులు చెప్తున్నారు. రామ్నాథ్ గారు లాంటి వాళ్ళు. ఇందాక వైఎన్ఆర్ గారి ఒక వీడియో చూసాం. ఆ చంద్రబాబు గారి మీద కేసులకు సంబంధించి తీర్పులు మరి నిజమా కాదు, మరి ఆయన కాకుండా సమాచారం ఏంటో నాకు తెలియదు కానీ బట్ తీర్పులు కూడా బయటికి రాకుండా ఉండటం అంటే చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. సో ఓవరాల్గా ఈ పరిణామాల మీద రామ్నాథ్ గారు మీ విశ్లేషణ ఏమిటి? ఇప్పుడు కొమిడియన్ గారు జడ్జిలు బదిలీ చేశారు అంటున్నారు, ఈనాడు పత్రికలో రాశారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? జడ్జిల బదిలీ కనుక కూడా ఏదో జరగడానికి జరుగుతుంది అన్నది వాళ్ళ ఉద్దేశం. ఒకవేళ మరి రాయొచ్చు కదా, మరి జగన్మోహన్ రెడ్డి న్యాయమూర్తిని బదిలీ చేస్తున్నారా, లేకుంటే జగన్ గారి కోసం ప్రధాని నరేంద్ర మోడీ గారు బదిలీ చేస్తున్నారా, లేకుంటే హైకోర్టు బదిలీ చేస్తున్నారా, అది కూడా రాస్తే సరిపోతుంది కదా. ఇప్పుడు గతంలో ఏం రాశారు? చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి ఇంకా సఖ్యత కుదరక ముందు నరేంద్ర మోడీ గారి ద్వారా ఈయన అన్ని చేయించుకుంటున్నారు ఈ కేసులకు సంబంధించినట్టు ప్రచారం చేశారు. ఈరోజు మీరే కూటమిలో ఉన్నారు కదా, మా మీద ఆధారపడి నరేంద్ర మోడీ గారు ప్రధాని అయ్యారని చెప్తూ ఉంటారు కదా. ఏపీలో గవర్నమెంట్ మీదే కదా, తెలంగాణలో కూడా గవర్నమెంట్ సానుకూలంగా ఉండే గవర్నమెంటే కదా. మరి జడ్జిలు ఎందుకు బదిలీ అవుతున్నారో రాయొచ్చు కదా. ఒక జడ్జి బదిలీ అయితే జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం? ఒకవేళ సంబంధం ఉంటే రాయండి. జడ్జిని ప్రభావితం చేస్తున్నారు, జ్యుడిషియరీని ఇలా ప్రభావితం చేసి జగన్ బదిలీ చేయించుకున్నారని చెప్పగలుగుతారా? లేదంటే కేవలం పబ్లిక్ లో ఒక అనుమానం రైజ్ చేయడం. న్యాయమూర్తులు బదిలీ కాకుండా ఉంటారా? మామూలు బదిలీ అయినా సరే లేదు, జగన్మోహన్ రెడ్డి కేసులో మాత్రమే. ఇంకెవరైనా చూస్తే ప్రపంచంలో ఎక్కడ న్యాయమూర్తులు బదిలీ గారేమో జగన్మోహన్ రెడ్డి కేసులో మాత్రమే న్యాయమూర్తులు బదిలీ అవుతున్నారేమో అన్న ఒక ఇంప్రెషన్ ఇవ్వడం ఎందుకు? ఏదైనా జరిగింది అని మీరు భావిస్తూ ఉంటే రాయండి. ఇంకా ఏముంది, ఇప్పుడు మొత్తం గవర్నమెంట్ పైన కింద వరకు అన్ని మీ ఉన్నాయి కదా, అవి రాయరు. ఎందుకు రాయరు అంటే మీరు బాగా గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారు గంటన్నర సేపు మొత్తం ప్రతి మాటకు ఎవిడెన్స్ చూపెడుతూ డాక్యుమెంట్ చూపిస్తూ ప్రెస్ మీట్ పెడితే మరుసటి రోజు ఏం రాస్తారు? జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో ఎక్కడన్నా అటు ఇటుగా ఒక మాట మాట్లాడింటే మయ్యా ఇంత ఘోరంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారా, ఇది చిన్నదంటారా పెద్దదంటారా అని ఇట్లా రాస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఏమీ లేదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రయోగించడానికి ఏమీ లేదు. కాబట్టి ఈ కేసులు సజీవంగా ఉండడం అన్నది తెలుగుదేశం పార్టీకి అవసరం. ఈ కేసులు సజీవంగా ఉన్నాయనుకోండి, రాసుకుంటూ ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి. కానీ ఇవి నిలబడే కేసులు కాదన్నది అందరికీ తెలుసు. వన్స్ విచారణ జరిగి దాంతో పాటు కాదు ఇప్పుడు సాక్షిలో వచ్చినట్టుగా రామోజీరావు కేసులు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఏళ్ల తరబడి నడుస్తా ఉన్నాయి, మరి ఎంతమంది జడ్జీలు బదిలీ అయ్యారు? చంద్రబాబు గారి కేసులు ఏసీబీ కేసుకు సంబంధించి ఆయన వాళ్ళు పెట్టుకున్న లాయర్ హైకోర్టులో ఏమని బెదిరించాడో చూశారు కదా. సో మరి అవన్నీ కూడా చర్చకు రావా? వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసేస్తే సరిపోతుందా? ఇప్పుడు అన్నిటికంటే దిగ్భ్రాంతి కలిగించే అంశం ఏంటంటే కొమ్మినేని గారు చాలా రాజకీయ నాయకుల మీద కేసులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నాయి, రామోజీరావు గారి మీద ఉన్నాయి, రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నాయి, వీళ్ళందరూ. కానీ వీళ్ళు ఎప్పుడు కోర్టుకు వెళ్ళరు. వెళ్ళినా కూడా అది వార్త కాదు. కానీ జగన్మోహన్ రెడ్డికి వచ్చేసరికి మాత్రం కోర్టుకి ఎందుకు వెళ్ళలేదు, ఆ వారం ఎందుకు వెళ్ళలేదు, ఇదే చర్చ. అంటే పబ్లిక్ ని మొత్తం ఒక మాయలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు ఏపీలో జరుగుతున్నది ఏంటి? కొమ్మినేని గారు చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు వరుసగా పెట్టి కొట్టేస్తూ ఉన్నారు. ఆ తీర్పు కాపీలు బయటకు రావడం లేదు, పిటిషన్లు వేస్తూ ఉన్నా కూడా ఇవ్వడం లేదు. మీరు రాజకీయ కారణాలతో మీరు ఇవన్నీ అడుగుతున్నారు కాబట్టి మేము ఇవ్వమని చెప్పేసి తీర్పు కాపీని ఇవ్వడం లేదు. నిజంగానే అంత సవ్యంగా జరిగి ఉంటే, అంత పద్ధతి ప్రకారం జరిగి ఉంటే మరి ఎందుకు ఇవ్వరు? లోక్ అదాలత్లో అంత బహిరంగంగా ఒక కేసులో రాజీ చేసుకుంటే దాని మీద పెద్ద రచ్చ చేస్తా ఉన్నారు. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత నైతికంగా కూడా ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే, ముఖ్యమంత్రిగా ఉంటూ తన కింద పనిచేసే సిఐడి ద్వారా మొత్తం కేసులు కొట్టేయించుకుంటూ గతంలో ఫిర్యాదు చేసిన అధికారులే మళ్ళీ ఇప్పుడు మాకేం తెలియదు అని అంటూ ఉంటే వాళ్ళని మళ్ళీ ఏరే కేసుల్లో వేధిస్తూ ఉంటే ఇదంతా ఏం జరుగుతోంది అంటే కేసులు పెట్టిన వాళ్ళని వేధిస్తూ తమ దారికి తెచ్చుకున్నారు. సిఐడిని ఆ విధంగా దారికి తెచ్చుకున్నారు, తమ కిందదే పనిచేసేది. సిద్ధార్థ లూత్రా గారు హైకోర్టులో డైరెక్ట్ గా ఈ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి గారి గురించి ఏం మాట్లాడారు? ఇతన్ని బదిలీ చేయాల్సిందిగా నేను సిఫార్సు చేశాను, చెప్పినట్టు వినడం లేదని డైరెక్ట్ హైకోర్టులో మాట్లాడారు. ఇంతకు మించిన దుర్మార్గం ఏముంటది? పబ్లిక్ ఆలోచించుకోవాలి.
ఈ విధంగా ఒక ముఖ్యమంత్రి నైతికంగా కూడా ఏమాత్రం కరెక్ట్ కాదు. వాళ్ళు ఇంకా నైతికంగా ఉంటే పక్క రాష్ట్రాల్లో ఈ కేసులు విచారించండి అని కోరాలి. అది వదిలిపెట్టి ఏకపక్షంగా కేసులు కొట్టేసుకుంటూ ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు అమరావతిలో కొంతమంది మీద, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ మీద గత ప్రభుత్వంలో కొన్ని కేసులు నమోదయ్యాయి. దాని గురించి ఎక్కడ మాట్లాడడం లేదు. ఈ చర్చ తెలుగుదేశం పార్టీలోనే జరుగుతోంది. అంటే చంద్రబాబు నాయుడు గారు మొత్తం తన కేసులను కొట్టేయించుకోవడానికి అధికార యంత్రాంగాన్ని మొత్తం వాడుతూ ఉన్నారు. మా గురించి ఇందాక లోకేష్ గారికి కూడా, లోకేష్ గారికి స్పీచ్ లో కూడా చెబుతున్నారు కదా, నేను చెప్పాను తొందరగా తేల్చి తీసేయించండి కేసులు అని చెప్పి ఆయన ఆదేశాలు ఇచ్చారని చెబుతున్నారు కదా, ఓపెన్ గా చెబుతున్నారు. అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ చర్చ నడుస్తోందని చెప్పేసి, లేదు లేదు మీకు కూడా ఒక రోజు వస్తుంది, మీ కేసులు కూడా కొట్టేయిస్తాం ఆగండి అని చెప్తున్నట్టుగా ఉంది ఇండైరెక్ట్ గా. పైగా లోకేష్ గారు ఎవరు డైరెక్ట్ గా కేసులు కొట్టేయండి ఎత్తేయండి అని నేను చెప్పానని చెప్పడానికి ఎవరు కొమ్మినేని గారు? అదే ఏం మాట్లాడుతున్నారు? చంద్రబాబు గారి మీద మిగతా కేసులు కూడా తీసేయండి అని చెప్పానని ఏదో చెప్తున్నట్టున్నారు కదా. లేదు కార్యకర్తల మీద కేసులు నాకు గుర్తున్న, నాకు కార్యకర్తల మీద ఉండే కేసులన్నీ తీసేస్తాము చెప్పాను అని చెప్తూ ఉంటారు. ఇంకా నారా లోకేష్ గారు ఎంతవరకు వెళ్ళిపోయారంటే, రెడ్ బుక్ లో 3 పేజీలు అయిపోయాయి, మిగిలిన పేజీలన్నీ ఎప్పుడు ఎవరిని లోపల వేయాలో నాకు తెలుసు, ఎవరికి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలో నాకు తెలుసు అంటున్నారు. ఆయన హోంమంత్రి కాదు, ముఖ్యమంత్రి గారు కాదు, డీజీపీ గారు కాదు, ఏం కాదు. కానీ ఏ హోదాలో ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు? ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నిజంగానే కోర్టుల్లో తీర్పులు రహస్యంగా ఉంటాయా? సాధ్యమేనా? అట్లా ఉంచొచ్చా? న్యాయ వ్యవస్థ అందుకు అనుమతిస్తుందా? ఎట్లా సుప్రీంకోర్టు కూడా తీర్పులు కాపీలు బయట వెంటనే ఇచ్చేయండి అని చెప్తోంది అన్న నేపథ్యంలో చంద్రబాబు గారి కేసులో తప్పే ఉంటుంది? తీర్పు అది వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు కాబట్టి నేను ఇచ్చేసేస్తున్నాను, లేదా ఈ గ్రౌండ్స్లో నేను ఇచ్చేస్తున్నానని గౌరవ న్యాయమూర్తి గారు చెప్తారు కదా. ఆ తీర్పు కాపీ బయటికి రాకుండా చేయటంలో ఉద్దేశం ఏమేంటిది? ఇందాక మనం వైఎన్ఆర్ గారు చెప్పింది, మీరు దాంతో మీరు ఏకీపిస్తున్నారా, లేదా అట్లాంటి జరిగి ఉండే అవకాశం లేదా? ఇప్పుడు కింది కోర్టు ఎందుకు తీర్పు కాపీని బహిర్గతం చేయలేదన్నది పక్కన పెడితే, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వెళ్తే తప్పనిసరిగా దీన్ని అయితే ఎంటర్టైన్ చేయరు. ఒక తీర్పు ఇచ్చి ఆ తీర్పును దాచిపెట్టుకున్నారు అంటే, ఏదో లేకుంటే అంతా సవ్యంగా ఉంటే ఎందుకు చేస్తారు కొమ్మినేని గారు? ఎవరైనా ఒక తీర్పు ఇచ్చినప్పుడు గర్వంగా చెప్పుకుంటారు, ఇదిగో నేను ఈ తీర్పు ఇచ్చానని ఏదైనా న్యాయమూర్తి గారు. కానీ ఇక్కడ ఎందుకు జరుగుతుంది? మన న్యాయమూర్తి గారిని కోర్టును తప్పు పట్టడం కాదు, కానీ ప్రజల్లో ఏర్పడుతున్న అభిప్రాయం ఏ కేసులో కూడా ఇట్లా తీర్పు కాపీ బయటికి రాకుండా లేదు. వెంటనే ఆ రోజు సాయంత్రమో లేకపోతే మరుసటి రోజు వచ్చేస్తాయి. కానీ తీర్పు ఇచ్చి 2 రోజులు గడుస్తూ ఉన్నా పైగా పిటిషన్లు వేయాల్సి వస్తుంది, మాకు తీర్పు కాపీలు ఇవ్వండి. అసలు ఏముందని తెలియాలి కదా. యువతల వాళ్ళు ఉన్నారు కొంతమంది, ఈ కేసులు కొట్టివేయడం కరెక్ట్ కాదని వాళ్ళు ఉన్నారు. ఆ తీర్పు కాపీ ఇస్తే సరే ఏ గ్రౌండ్స్ మీద ఈ కేసును పాస్ చేశారు, కొట్టేశారు, వీళ్ళేం చెప్పారు, వాళ్ళేం చెప్పారు అనేది తెలుసుకుంటే ఫర్దర్ గా పైకోర్టుకు వెళ్ళడానికన్నా అవకాశం ఉంటుంది. కానీ ఆ అవకాశం కూడా ఇవ్వకుండా కింది కోర్టే అడ్డుకోవడము అంటే, హైకోర్టు పైకి వెళ్తే చెప్తారు గ్యారెంటీగా దీని మీద అయితే. ఇప్పుడు ఇంక ఇలా ప్రతి తీర్పు ఇచ్చి రహస్యంగా పెడితే అప్పీల్ కూడా వెళ్ళడానికి ఉండదు కదా, ఏమని వెళ్తారు? ఇదంటే ఒక విధంగా బరి తెగింపు వ్యవహారాల్లో కనపడుతున్నాయి. ఇది చాలా డ్యామేజ్ చంద్రబాబు నాయుడు గారికి. కేసు కొట్టేయించుకున్నా కూడా ఇంకో పలానా కారణాలతో కొట్టేయించుకున్నామని చెప్తే అప్పటివరకన్నా బాగుంటుంది. కానీ ఇది దాచిపెట్టుకోవడం వల్ల ఏదో పెద్ద జరిగింది వెనకల అన్న అభిప్రాయం అయితే ప్రతి ఒక్కరిలోనే ఏర్పడడానికి అవకాశం ఇస్తుంది. రామోజీరావు గారు ఇంత ఆవేదన పడుతూ ఆ పత్రికలు రాశారు, కానీ రామోజీరావు గారి మీద కేసు హైకోర్టు, రాష్ట్ర హైకోర్టు విభజన రోజు, ఆ ముందు రోజు రాత్రి హఠాత్తుగా కేసు కొట్టేయించుకున్నారు. అది విషయం బయటికి రావడానికి 7 ఏడాది పట్టింది. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? మేము తప్పు చేయలేదు కాబట్టి కోర్టు కొట్టేసిందని చెప్పండి, చెప్పడం లేదు. పైగా చంద్రబాబు నాయుడు గారి మీద కోర్టులు కేసులు కొట్టివేస్తే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో సహజంగా అయితే బ్యానర్ ఐటమ్ రావాలి, ఇదిగో మా చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు నిలవలేదు, కొట్టేశారు. కానీ ఎక్కడో ఒక మూల ఇగో ఈరోజు పలానా కేసులో కొట్టేశారు అని ఎందుకు రాసుకుంటూ ఉన్నారు? అంటే ఇదంతా సవ్యంగా జరగలేదు, చట్ట విరుద్ధంగానే జరుగుతోంది. ఇవంతా రహస్యంగా ఉంచకపోతే అసలు విషయాలు బయటకు వస్తాయనే ఉద్దేశంతోనే దాస్తూ ఉన్నారన్నది చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. ఎవరైనా ఒక హైకోర్టు వెళ్ళినా సరే ఈ కేసు అయితే తేలిపోతుంది. ఈ తీర్పు కాపీ దాచిపెట్టడం అన్నది ఎక్కువ రోజు సాధ్యం కాదు. కొమ్మినేని గారు. రైట్. సుధాకర్ రెడ్డి గారు కాణిపాకం నుంచి. సుధాకర్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్కారం కొమ్మినేని గారు, మీకు ప్యానెల్ ఉన్న సభ్యులందరికీ శుభోదయం. మాకు నిన్న చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు అంటే ఒక నిబద్ధత కలిగిన నాయకుడికి ప్రజల్లో ఆదరణ ఎప్పుడూ ఇలా ఒకే విధంగా ఉంటుంది. గెలుపు ఓటములు పక్కన పెడతాం కొమ్మినేని గారు. ప్రతి గ్రామంలోనూ సొంత డబ్బులతో, ఏ నాయకులు ప్రతిభూలంతో కానీ ఏమీ లేదు. ప్రతి గ్రామంలో నిన్న మా గ్రామాల్లో, చుట్టుపక్కల గ్రామాల్లో కూడా అన్ని తిరిగాము మేము. నిన్న ప్రతి గ్రామంలో స్వచ్ఛందంగా యువకులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక కేక్ తెచ్చిపెట్టి వాళ్ళ శక్తి వచ్చింది లేకుండా చూస్తే సంక్రాంతి ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు, కానీ నిన్నే మాకు సంక్రాంతి వచ్చిన సంతోషంగా కనిపించింది కొమ్మినేని గారు. అంత సంతోషం జరిగింది. కానీ ఒక క్యారెక్టర్ స్టెబిలిటీ ఉన్న వ్యక్తి 2010లో కాంగ్రెస్ ని వీడిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు
40% ఓటు బ్యాంకుతో 14 నుంచి 19 Right. 2024 వరకు ఒక కేడర్ తో వెలిగిన డైమండ్ మెటాలిటీ కలిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే, ఒక విజన్ సృష్టించగల నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రజల్లో Right. స్పష్టంగా కనిపిస్తుంది కనుకనే నిన్న అంత స్పందన కలిగిందని కూడా నేను చెప్పగలుగుతాను. ఈ రైట్. సాంబశివరావు గారు గాజువాక. సాంబశివరావు నమస్కారం, మాట్లాడు. నమస్కారం సార్ కేఎస్ఆర్ గారు, మీకు నమస్తే. రామ్నాథ్ గారికి డాక్టర్ అప్పలరాజు గారికి నమస్కారాలు. నమస్తే. నేను అప్పలరాజు గారిని ఒక విషయం అడగాలనుకుంటాను సార్. ఏదైనా పద్ధతిగా అడగండి. పద్ధతిగానే ఉంటది. Okay. అయ్యా డాక్టర్ అప్పలరాజు గారు, మన వైఎస్ఆర్సీపీ లీగల్ టీం మాత్రం ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని నేను అనుకోవడం లేదు. లేదు 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 మీరు పొరపాటు పడుతున్నారు. పాత వీటిలోనే ఉన్నట్టున్నారు. మీరు చాలా యాక్టివ్గా పనిచేయబట్టే చాలా మందికి ఇప్పుడు బెయిల్లు వస్తున్నాయి, చాలా కేసులు ఎదుర్కొంటున్నారు. మీరు పూర్తిగా ఫాలో కాకుండా ఎట్లా పడితే అట్లా వ్యాఖ్యానిస్తే కాదు. పలానా కేసులో ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు అప్పలరాజు గారికో లేకపోతే వైసీపీ వాళ్ళకి ఎవరికైనా చెప్పండి. అప్పలరాజు చెప్పండి. అయ్యా నమస్కారం. మీకు ఒక్క మాట నేను చెప్పదలుచుకున్నాను సార్. మన స్టేట్ లీగల్ టీం ఏదైతే ఉందో, మనోహర్ రెడ్డి గారు కావచ్చు, సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు, అరవింద్ కావచ్చు, వీళ్ళందరూ కూడా 24/7 అవైలబుల్ మనోహర్ గారితో సహా చాలా మంది ఉన్నారు. 24/7. ఒక మాట మీకు ఏదైనా సందర్భంలో వాళ్ళు అందుబాటులోకి రాలేదు లేదా మీకు దగ్గరికి చేరలేకపోయారు అంటే దాని అర్థం వాళ్ళు వేరే పనిలో బిజీగా ఉన్నారనే తప్ప వాళ్ళు ఏమీ ఫ్రీగా లేరండి. వాళ్ళకి ఎవరికి కూడా ఖాళీగా కూడా ఈ ప్రభుత్వం ఉంచనివ్వడం లేదు. ఖచ్చితంగా మన లీగల్ టీం అయితే చాలా ఎఫెక్టివ్ గా, చాలా బలంగా 24 గంటలు ప్రతిరోజు కూడా పనిచేస్తుందని మీకే తెలియజేసి, ఇన్ కేసు నిజంగా మీరు ఇబ్బంది పడి ఉంటే నా నెంబరు ఎవరన్నా ఇస్తారు, మీ కాన్షియన్స్ లోనే ఇస్తారు, ఈవెన్ సోషల్ మీడియాలో కూడా అవైలబుల్ ఉంటుంది నా నెంబర్. నాకు ఆ డీటెయిల్స్ పెట్టండి, నేనే స్వయంగా కనెక్ట్ చేయించి మాట్లాడించి మీ ఇష్యూని రిజల్వ్ చేయించే బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకుంటాను. నాట్ ఓన్లీ మై సెల్ఫ్, మీ కాన్షియన్స్ లో ఉన్న మీ ఇన్ఛార్జ్ కూడా ఇదే బాధ్యతను తీసుకుంటాను. ఇది ఎక్కడో నేను పలాసలో ఉన్న నేను చూడాల్సిన అవసరం మీకు లేదు. మీ కాన్షియన్స్ ఇన్ఛార్జ్ ఖచ్చితంగా మీకైతే అందుబాటులోకి వస్తుంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. రాకపోయినప్పుడు మీరు మాకు చెప్పండి, వీఆర్ దేర్. రైట్. ఇక ఈ ఇష్యూ మీద మాట్లాడండి. ఇందాక రామ్నాథ్ గారు చాలా డీటెయిల్డ్గా చెప్పారు. జగన్ గారి మీద జడ్జి బదిలీ అయిపోతేనే అంత దారుణంగా రాస్తున్నారు. మరి ఇప్పుడు రామోజీ గారి కేసులు ఏం జరిగినాయి, అట్లాగే చంద్రబాబు గారి కేసు తీర్పులే రావట్లేదని చెప్పి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సో ఈ పరిణామాల మీద మీ అభిప్రాయం ఏంటి అప్పలరాజు గారు? ముందుగా జనరల్లీ చంద్రబాబు గారి మీద ఏవైనా ఒక కేసులు డిస్మిస్ అయ్యాయి అనుకోండి, జనరల్గా ఎలా రాస్తారు మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి కేఎస్ఆర్ గారు. ఆ రోజు మనం ఈ స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి కేసులు ఆయన జైలుకి వెళ్ళి బెయిల్ దేనికి ఇచ్చారు? ఆ రోజు అనారోగ్యము లేదా ఆరోగ్య కారణాల రీత్యా, వయస్సు అన్నటువంటి కారణాల రీత్యా ఆయన బెయిల్ ఇచ్చారు తప్ప ఆయన తప్పు చేయలేదు అందుకే బెయిల్ ఇస్తున్నామని చెప్పలా. కేవలం ఆరోగ్య కారణాల రీత్యా బెయిల్ ఇచ్చినా సరే పెద్ద ఎత్తున ఎలివేషన్లు, చంద్రబాబు గారు కడిగిన ముత్యం, చంద్రబాబు గారు శుద్ధపూస, చంద్రబాబు గారు లాంటి పవిత్రమైనటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఉండడు, చంద్రబాబు గారు హీజ్ అన్ ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్ అన్నట్టు ఎల్లో మీడియా చేసినట్టు ప్రచారం మనం చూసాం. అది ఆరోగ్య కారణాల రీత్యా బెయిల్ వస్తే. మరి మొన్న ఈ ఫైబర్ నెట్ కేసు విషయంలోను అలాగే ఇంకో కేసు, 2 కేసుల విషయంలో వీళ్ళే అధికార స్థానంలో ఉంటారు, వీళ్ళే విచారణాధికారులని నియమిస్తారు, వీళ్ళ అండర్లో పనిచేసేటటువంటి విచారణ సంస్థలు అవి బోటకమని చెప్పి తేల్చి కేసును డిస్మిస్ చేసేస్తాయి. అంటే ఇంత అన్యాయం దేశంలో ఎక్కడ ఉండదండి. అయినా సరే ఈనాడులో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ మరి మన సాంబశివరావు గారు కానీ దానికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ఎలివేషన్ తీసుకొచ్చినటువంటి కార్యక్రమం చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఇట్స్ వెరీ సింపుల్, ఇది అన్యాయం, ఇది అక్రమం, ఇలాంటి అనైతిక పనులు ఏ ముఖ్యమంత్రి కానీ ఏ అధికారులు ఉన్న వాళ్ళు కానీ చేయకూడదు అన్నటువంటి ఆ కాన్షియస్నెస్ మరి ఎలా వచ్చిందో తెలియదు, కానీ దానివల్ల వాళ్ళు ఎలివేషన్స్ చేసుకోవాలి. దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ చంద్రబాబు గారు చేసినటువంటిది రాజ్యాంగ విరుద్ధమని, అప్రజాస్వామికమని, ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినటువంటి వ్యక్తి ఆ ప్రమాణాన్ని తనకు తానే తొంగలో తొక్కడంతో సమానం అన్నటువంటి అంశాలు వాళ్ళే డైరెక్ట్ గా ఒప్పుకున్నట్టు. రెండోది, జడ్జి బదిలీ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే సంబంధం? మరి ఇప్పుడు కాదు, చంద్రబాబు గారి కేసులో కూడా జడ్జి బదిలీ అయ్యారు కదా.
ఎప్పటి నుంచో చంద్రబాబు గారి మీద ఉన్న కేసులు 10-20 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కేసులు ఎంతమంది జడ్జిలు బదిలీ అయినారు? ఏ రోజు దాని గురించి రాయలేదు. ఈ రోజు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి జడ్జి ట్రాన్స్ఫర్ కి ఏంటి సంబంధం? అవును. మనం పైగా కేంద్ర దట్టు ప్రభుత్వంలో తెలంగాణకి సంబంధించి అలయన్స్ లో ఉన్నామా, మనం ఏమైనా స్టేట్ గవర్నమెంట్ లో ఉన్నామా? అసలు ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ మన స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న జడ్జీలు బదిలీ అన్నటువంటిది మన చేతిలో ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరూ కలిపి మా పిటిషన్లని, మా మీద వచ్చినటువంటి అభియోగాలు మీరు త్వరగా క్లియర్ చేయండి బాబు అని చెప్పి అనేకమైనటువంటి డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు. సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది, మీరు త్వరగా క్లియర్ చేయండి అని చెప్పి 2024 ఫిబ్రవరిలో చెప్పింది. దానిపైన ఉన్నటువంటి జడ్జి ఒక ఆయన మొన్న మేలో రిలీవ్ అయ్యారు. ఆ తర్వాత వచ్చినటువంటి ఆయన ఈయనకి ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయింది. దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి సంబంధం? అదేదో జడ్జీల ట్రాన్స్ఫర్ను కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారన్న రీతిలో ఈనాడు రాయడం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి దీనికి ఏంటి సంబంధం, ఈ ట్రాన్స్ఫర్కి అని నేనే అనుకున్నాను. బట్ ఏంటంటే ఒకటే వాళ్ళు పెట్టుకున్నటువంటి ఒకే తెలివిగా ఈ ఒక్క కేసు రెఫర్ చేసి బదిలీ అయ్యి మొదలుకి వచ్చింది. అని కొన్ని వందల కేసులు ఉంటాయి కదా, అవన్నీ రాయాలి కదా. చంద్రబాబు గారి మీద కేసులు, రామోజీ గారి మీద కేసులు, ఆ ట్రాన్స్ఫర్లు అయినప్పుడు ఆ బదిలీలు ఈ కేసు ఉన్నా బదిలీ అయ్యారని రాయొచ్చు కదా. ఇప్పుడు రాశారా మీరు అన్నట్లు? బట్ ఇప్పుడు గత 5 ఏళ్లలో ఇలాంటి ప్రచారం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది. కేఎస్ఆర్ గారు ఈ 5 ఏళ్లలో ఈ రకమైన ప్రచారం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈనాడు ఎలాగే రాస్తాడరా, ఈ సాంబుడు ఇంకో పని లేదురా ఆయనకి అన్నటువంటి భావనకి జనరల్ పబ్లిక్ అయితే రావడం జరిగింది. ఇది మంచి జరుగుతుంది. ఈ ట్రెండ్ లోనే ఎల్లో మీడియా వెళ్ళాలని నేనైతే కోరుతున్నాను వాస్తవంగా. రైట్. ఇక